సో రేవంత్ రెడ్డి గారు మోడీ కాలు పట్టుకున్నారట. కాలంటే ఏదో కాలు పట్టుకున్నట్టు కాదు. చాలా ఫ్రస్ట్రేషన్ లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మొన్న హుటాహుట్న ఢిల్లీకి పోవడానికి కారణం కూడా అదే. ఒక పక్క మోడీ గారిని బతిమలాడుతున్నారు, ఇంకో పక్క రాహుల్ గాంధీ గారిని బతిమలాడుతూ ఉన్నారు. తెలంగాణలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మీకు తెలుసు. ఇటు ప్రభుత్వంలో ఎవరు కూడా రేవంత్ రెడ్డికి సహకరించట్లేదు, అండ్ అలాగే ప్రజలు కూడా రేవంత్ రెడ్డి పాలన పట్ల అసంతృప్తిగా ఉన్నారు. అలాగే అటు రాహుల్ గాంధీ ఇటు కేంద్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ రిపోర్ట్స్ అయితే తెప్పించుకుంటా ఉన్నారు. మరోపక్క ఎక్కడేసినటువంటి గొంగలి అక్కడనే ఉన్నది. సో ఇవన్నీ కూడా ఎవడి మెడకు చుట్టుకున్నాయిరా నాయన అంటే రేవంత్ రెడ్డి గారి మెడకు చుట్టుకున్నాయి. ఎంతలాగా చుట్టుకున్నాయిరా నాయన అంటే రేవంత్ రెడ్డి గారి పీఠం కదిలేంతగా మరి ఈ పరిస్థితి వచ్చింది. ఒక్కలంటే ఒక్కలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని ఏ క్యాబినెట్ మంత్రి కూడా ఊహించుకోవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన వచ్చినప్పుడు నించోవడం కానీ లేకపోతే అతని మాట వినడం కానీ ఏది కూడా జరగట్లేదు, చేయట్లేదు. అండ్ మొన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం, రాహుల్ గాంధీ దింపినటువంటి బాణమే కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్. సో మీనాక్షి నటరాజన్ చాలా అంటే చాలా స్ట్రిక్ట్. ఆల్రెడీ మనం తన గురించి మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ వస్తుందని తెలిసిందో అప్పుడే రేవంత్ పీఠం కూడా కదులుతుంది. రేవంత్ పీఠం కదిలించడం కోసమే మీనాక్షి నటరాజన్ని ఇక్కడ తెలంగాణ ఇన్ఛార్జ్గా రాహుల్ గాంధీ గారు పంపించడం జరిగింది అని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి వద్దు అని చెప్తా ఉంటే రాహుల్ గాంధీని రేవంత్ బతిమలాడుతున్నట్టు తెలుస్తా ఉన్నది. సో ఎట్లాగో ముఖ్యమంత్రి మారాలి కాబట్టి క్యాబినెట్ విస్తరణ చేయొద్దు, ఎప్పుడైతే ముఖ్యమంత్రి మారుతాడో ఆ మారినప్పుడే క్యాబినెట్ ఎట్లాగో మారబోతుంది, క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల్ని కూడా మార్చబోతున్నారు. సో వాటితో పాటే కొత్త క్యాబినెట్ మంత్రుల్ని కూడా అనౌన్స్ చేస్తాము అని చెప్పి ఐఐసిసి వాళ్ళు చెప్తా ఉన్నట్టు సమాచారం. సో ఇక్కడ ముఖ్యంగా చాలా పరేషాన్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. విపరీతమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. ఒక పక్క ఇది ఇలా ఉంటే రేవంత్ రెడ్డిని నమ్మేటువంటి పరిస్థితి రాహుల్ గాంధీకి లేదు. రేవంత్ రెడ్డి గారిని నమ్మే ప్రసక్తే లేదు రాహుల్ గాంధీ. ఎందుకు? ఆర్ఎస్ఎస్ హావభావాలు, ఆర్ఎస్ఎస్తో పనిచేయడము. చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితుడు రేవంత్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు, పొత్తు పెట్టుకుంది నరేంద్ర మోడీ, బీజేపీ. సో ఎక్కడ చూసినా ఏదో ఒక మూల లింక్ అవుతా ఉంది. అండ్ తెలంగాణలో మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళ కోసము 8 స్థానాల్లో డమ్మీ క్యాండిడేట్లను రేవంత్ రెడ్డి టికెట్లు ఇచ్చి నించోబెట్టడం, అక్కడి నుంచే అసంతృప్తి అనేది రాహుల్ గాంధీలో మొదలైంది. అందుకే ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయి నరేంద్ర మోడీ గారిని కలిసినా ఎవరో ఒక తోకన్ పెట్టి పంపిస్తా ఉన్నారు. మొన్నటి వరకు బట్టి విక్రమార్క గారిని పంపించినారు. మొన్నటికి మొన్న ఢిల్లీ పోయినప్పుడు శ్రీధర్ బాబుని, దుద్దిల్లా శ్రీధర్ బాబుని తోడుగా నీడగా పంపించడం జరిగింది. సో అక్కడ పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు మోడీని బతిమలాడినట్టు తెలుస్తూ ఉంది. ఒక 3 ఏళ్ళు టైం ఇవ్వండి, నేను అంతా సెట్ చేస్తా. సో దయచేసి ఎటువంటి పావులు కదపడం కానీ, నా ముఖ్యమంత్రి పీఠం మాత్రం పోకుండా చూడండి, ఒక 3 ఏళ్ళు నాకు సమయం ఇవ్వండి అని చెప్పి నరేంద్ర మోడీని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరోపక్క రాహుల్ గాంధీని కూడా వేడుకోవడం జరిగింది, నా తీరు మార్చుకుంటా, సో దయచేసి కొద్దిగా సమయం ఇవ్వండి అని చెప్పి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని అడగడం జరిగింది. సో అటు నరేంద్ర మోడీ గారిని, ఇటు రాహుల్ గాంధీ గారిని, ఇద్దరిని కూడా రేవంత్ రెడ్డి గారు బతిమలాడి 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 ఇప్పుడు ఆ పరేషాన్లో ఉన్నాడు. మోడీ కూడా ఏం చప్పుడు చేయలేదట. సరే అంటే చెప్పినాం కదా, మాకు మీరు ఇప్పుడు ఈ నిధులు కూడా ఇవ్వకపోతే రాష్ట్రానికి నన్ను ఒక పూచక పుల్లలాగా తీసి పడేస్తారని చెప్పి నరేంద్ర మోడీని ఈ రకంగా కూడా ఆ ప్రాజెక్టుల గురించి అడగడం జరిగింది. అందుకే విపరీతమైనటువంటి ఫ్రస్ట్రేషన్తో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కానటువంటి, తెలియనటువంటి పరిస్థితి.